ఈ రోజు గుడికి పోయామండి. రాపూర్ పక్కన పోదుగుండంకమ్మని మా ఇంటి వెలవేల్పు. నేను, నిషమ్మ పోయినాము. మా ఇంట్లో వంశీ రారా ఎక్కించుకొని పోయి బిన్నా తోడుకొనొస్తామంటే, నేను రానమ్మా నాకు మోషన్స్ అన్నాడు. మా ఆయన్ని రాయ్యా నన్ను తొడుకోబోతావంటే, నే రాను నా బర్రెలు అన్నాడు. రామా మా అమ్మని తొడుకోపోదాం ఇద్దరం కలిసిపోదాం అంటే, నే రాను అక్క అందరూ వస్తున్నారు వంట చేయాలని అన్నది. ఇంకెందుకులే అని చెప్పి నేను, నిషమ్మ గుడికి పోయినామనమాట బస్సులో. నేను ప్రతిసారి కోయేటుకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి గుడికి పోయి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వస్తాను. పోయినసారి నేను దర్శనం చేసుకోలేదండి. నాకు అస్సలు ఖాళీ లేదు. అందుకనే ఏమో నెల తిరకతాలకి తిరుక్కొని వచ్చేసాను. అందుకని ఇవాళ నేను బయలుదేరుతున్నాను. అందుకని అమ్మవారి కాడికి పోయి దండం పెట్టుకొని లక్షణంగా కాపాడు తల్లి మమ్మల్ని అని చెప్పి ఇలా వేడుకుంటే నాకు పూజారి కూడా పసుపు కుంకుమ గాజులు అన్ని ఇచ్చారండి. చాలా సంతోషం వేసింది. ఆ ప్రసాదం కూడా తీసుకున్నాను. అమ్మవారి గుళ్ళో రొంచేపు కూర్చొని ప్రసాదం తిని బయలుదేరాము. నిషమ్మ చూడండి పూజారి ఎంత పెద్ద బొట్టు పెట్టాడో బాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పేస్తుంది.